వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంపై అధికార ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష హోదా అనేది అడిగితే ఇచ్చే చాక్లెట్ కాదని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేయగా, సభకు వరుసగా 60 రోజులు గైర్హాజరైతే సభ్యత్వం రద్దవుతుందనే నిబంధన జగన్ కు తెలియదా అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, గతంలో ఎంపీగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు శాసనసభ నిబంధనలు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం సభాపతి అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు కాని సభ్యుడు అనర్హుడవుతాడని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయం అసెంబ్లీ నిబంధనావళిలోని క్లాజ్ 178(2) లో కూడా ఉందని, ఆ రూల్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, వైసీపీ నేతలు వాటిని పరిశీలించాలని సూచించారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులకు 2 ప్రశ్నలు కేటాయిస్తున్నా వారు సభలో ఉండటం లేదని ఆయన తెలిపారు. మరోవైపు ఒంగోలులో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ప్రతిపక్ష హోదా అనేది చాక్లెట్టో బిస్కెట్టో కాదు, చిన్నపిల్లాడిలా మారం చేయగానే ఇవ్వడానికి అది ప్రజలు ఇవ్వాలి అని కూడా అన్నారు. జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఒక్కసారి కూడా అధ్యక్ష అని మాట్లాడే భాగ్యాన్ని కోల్పోయారని ఆమె విమర్శించారు. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఒక్కరే సభ నుంచి బయటకు వెళ్లినా టీడీపీ ఎమ్మెల్యేలంతా సభలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడని గుర్తు చేశారు. ప్రస్తుతం జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ఆ హోదాలోనే సభలో మాట్లాడాలని అనిత స్పష్టం చేశారు.